హాయ్ నేను సతీష్. ఈ 12వ వారం నామినేషన్ల కోసం మీరు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో మీకు కూడా దీని గురించి అప్డేట్ ఇవ్వాలని నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా. కాకపోతే మీ నుంచి నేను కోరేది ఏంటంటే అసలు ఈ వీడియోలో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉండబోతుంది చెప్పబోతున్నా. లైక్ చేయండి, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ లైక్ కొట్టండి. అంత అప్డేట్స్ అయితే మీకు ఇవ్వబోతున్నాయి. ఈ సీజన్లోనే మత్తిపోయే ఫైటింగ్లు అయితే అయ్యాయంట హౌస్లో నామినేషన్లో. మొన్న మీరు చూశారు కదా, దివ్య వర్సెస్ తనూజ. ఈ సీజన్లో ది బెస్ట్ ప్రోమో, ది బెస్ట్ కంటెంట్, బెస్ట్ ఫైట్ మనం కోరుకునేది అదే. కనుక బయట కొట్టుకున్నారు తిట్టుకున్నారంటే తిట్టుకుంటూ అని చెప్పాం కదా, బట్ హౌస్లో ఏంటంటే అదే మజా, అదే కిక్. దానికే మీరు అబ్బా సూపర్ హైలైట్, చాలా రోజులకు మంచి ఫైట్ మంచి ప్రోమో కొద్దిగా చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు కదా, దానికి జేజమ్మ లాంటి తాతమ్మ లాంటి ముత్తాత లాంటి నామినేషన్లు ఫైటింగ్లు అయితే ఈరోజు జరగబోతున్నాయంట. ఆ అప్డేట్స్ అన్ని వీడియోలో చెప్పుకుందాం, ప్రోమో ప్రకారం కూడా మాట్లాడదాం. అసలు ఈ సీజన్కి హైలైట్ అయిన బిగ్ ఫైట్ అయితే కొట్టుకునే వరకు వెళ్ళిందంట ఒక ఫైట్. ఇంకొకటి ఏంటి, అన్ని లిమిట్స్ క్రాస్ చేసేసి మాటల యుద్ధంతో నెక్స్ట్ లెవెల్ ఫైట్ అంట. ప్రతి సీజన్లో కూడా అగ్గి బరాటా లాంటి, ఈ పదం గుర్తుపెట్టుకోండి, అగ్గి బరాటా లాంటి టాస్క్ ఒకటి వస్తుంది కదా, అది కూడా జరిగిందంట. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే లైక్ కొట్టండి అబ్బా, లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నేను ఎంత వేగంగా వీడియో పెడతానో అప్డేట్ షేర్ చేసుకుంటానని చాలామంది రివ్యూర్స్ కావచ్చు, లేకపోతే మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వెయిట్ చేస్తారు. ఇలా పెట్టగానే అలా కాపీ పేస్ట్ కూడా జరుగుతుంది. ఓకే, నేను దాని గురించి ఏమాత్రం ఫీల్ అవ్వను. అందరూ ఉత్సాహం కూడా నా మాదిరిగా మీకు అప్డేట్ ఇవ్వాలనే. కాకపోతే మన తర్వాత వచ్చిన వాళ్ళకి మీరు ఇంకా ఎక్కువ లైక్లు కొట్టి ఎంకరేజ్ చేసి అసలు మొట్టమొదటి మనం వచ్చే అప్డేట్స్ బేస్ చేసుకునే చాలామంది చెబుతారు తప్ప మనకైతే మీ నుంచి ఆశించినంత ఎంకరేజ్ అయితే రావట్లా. ఈ అర్ధరాత్రి నేను కూడా చక్కగా దుప్పటి ముసుగేసుకుని పడుకోవచ్చు, కానీ ఈ బీభత్సమైన చలిలో ఉండి చేయాల్సింది. కానీ మీకు ఆ ఉత్సాహం ఉంటుంది, ఎదురు చూస్తారు పాపం అప్డేట్స్ మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కనుక, మరి నా క్యూరియాసిటీ అదే కనుక అర్థం చేసుకుని లైక్స్ కొట్టండి, కామెంట్ పెట్టండి. పైగా మీకు క్లూ హింట్ ఇచ్చా కదా, బీభత్స భయానకమైన ఫైట్ని కొట్టుకునేంతవరకు వెళ్ళారంటే ఎవరై ఉంటుందో ఫస్ట్ మీరు గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి. ఎవరిది గెస్ట్ నా అంచనా ప్రకారం మ్యాక్సిమం ఫెయిల్ అవుతారు అనుకుంటున్నా, బట్ ఎవరైనా కనెక్ట్ అయ్యారో పర్ఫెక్ట్గా చెప్పారో చూద్దాం. ఏ ఇద్దరి మధ్య ఆ కొట్టుకునే స్థాయిలో గొడవ అయ్యిందో గెస్ట్ చేసి అయితే పెట్టండి, చెప్పుకుందాం. ఎందుకంటే రెండు గొడవలు, ఒకటి పెద్ద గొడవ. మీరు ఎంతమంది కామెంట్ పెట్టారు జస్ట్ 5 seconds గ్యాప్ ఇస్తా, పెట్టేసేయండి, లైక్ కూడా కొట్టేసేయండి. ఈలోగా నేను చెబుతా ఎవరిది మ్యాచ్ చేంజ్ చూద్దాం. పెట్టారా కామెంటు? ఆ పెద్ద గొడవల్లో ఒకటి డీమోన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అంట. కొట్టుకోవడం ఒకటే తక్కువ, మీదికి వెళ్ళిపోయి ఆ రేంజ్లో అయిందంట. మరి ఎంతవరకు చూపిస్తారో ఎంతవరకు ఎడిట్ చేస్తారు. కానీ ఈ ఇద్దరి మధ్య గత వారం నుంచే కుండ బగల కొట్టుకున్నారు చూడండి. కుండ బద్దలు కొట్టి మాట్లాడమంటే ఆ కుండ బద్దలు కొట్టారు. గుండెల్లో కూడా మంట అయితే రాజుకుని ఉంది, ఎప్పటి నుంచో రాజుకుందిలండి. అండర్ కరెంట్గా ట్రయాంగిల్తో మొదలైన రచ్చ, కాకపోతే అప్పుడు బరస్ట్ అవ్వలో ఓపెన్ అవ్వలో బయటపడలో ఒక ఫ్రెండ్లీ వైబ్తోనే కొనసాగింది. కాకపోతే నివురు గప్పిన నిప్పులాగుంది అనే విషయం ఈరోజు గత వారం కుండల బద్దలు కొట్టినప్పుడు బయటపడింది. అట్లాగే ఇప్పుడు సీక్రెట్ బ్యాలెట్ పరంగా కూడా బయటపడిందంట. దాంతోపాటు ఇంకొక టాస్క్ కూడా అవుతుంది. రెండో ప్రాసెస్ 2 విధాలుగా అన్నాడు కదా, 2 దశల్లోనే. ఆ దశల్లో కూడా మొత్తానికి ఆ చాప కింద నీరులాగా నివురు గప్పిన నిప్పులాగా అనేది కూడా ఆ మంట కూడా ఈరోజు రాజుకోబోతుంది. నేను నిప్పు ఇలాంటి పదాలు ఎందుకు వాడుతుందో మీరు ఎంతమంది రిజిస్టర్ చేశారో చెయ్యండి, తర్వాత మీకు ప్రోమోలు చూసాక అర్థమైంది. అయితే ఒకరినొకరు ఎట్లా అంటే లాస్ట్ వీక్ కూడా డీమోన్ పవన్ వచ్చి నీకు కెప్టెన్సీ కోసం సపోర్ట్ చేసాం, మా మీద నీకేదో వెన్నుపోటు పొడి చేసాం, బురద జల్లేసావు, నువ్వు బాగా మమ్మల్ని ఏదో బ్యాక్ స్టాప్ చేసినట్టుగా అట్లా చేసావు, మమ్మల్ని బాగా బద్నాం చేసేసావు. చాలామంది వచ్చి ఆ విషయంలో కొంతమంది కొన్ని కామెంట్లు చేసిన రీతు చౌదరి అండ్ ఇతను ఏం పేరు డీమోన్ పవన్ కళ్యాణ్కి అప్పుడు రాము రాథోడ్ అయిన టాస్క్లో ఫస్ట్ తీసేశారు కదా, దమ్ము శ్రీజ వీళ్ళందరూ ఉండేటప్పుడు. దాని గురించి నువ్వు ఒక స్టాండ్ తీసుకోలే, చెప్పలే, వాళ్ళదేం తప్పు లేదంటే నువ్వు చెప్పలేదు. నువ్వు దాని విషయంలో నువ్వు విక్టిమ్ లాగా మేమేదో నీకు పోటీ సేమన్న మాదిరిగా పోటీ చేసి ఇట్లా సోని చెప్పాడు కదా. అట్లాగే దానికి కంటెంటర్ కళ్యాణ్ కూడా మన కంటెంటర్గా తీసేశాడు కదా. నామినేషన్ లీగ్ గొడవ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య 1-to-1 బీభత్సం అవుతుంటే మధ్యలో రీతు చౌదరి దూరిందంట. కెప్టెన్గా ఉండేటప్పుడు మరి నా టాపిక్ వచ్చింది కాబట్టి నేను దూరానా, నేను కెప్టెన్ కాబట్టి అని దూరానా, లేకపోతే నన్ను కూడా బద్నాం చేసేసావు, బురద జల్లేసావు అని దూరింది. కానీ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఎప్పటికే నాకున్న అప్డేట్ ప్రకారం గొడవ స్టార్ట్ అయింది, లైట్గా అయ్యింది. మరి వీకెండ్ ఎపిసోడ్ వాళ్ళు చూపలేదేమో, కానీ ఇద్దరి మధ్య అతన్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడారని కూడా ఒక అప్డేట్ వచ్చింది. ఎవరు కళ్యాణ్కి సంబంధించి రీతు చౌదరి వీళ్ళందరూ కూడా బ్లూ టీము రెడ్ టీమ్స్ టాస్క్కి సంబంధించి డెసిషన్ జరిగింది కదా, దానికి సంబంధించి. సో మొత్తం మీద డీమోన్ వర్సెస్ కళ్యాణ్ మధ్యలో
రీతు రావడం వల్ల ఇది రచ్చ అంట. మరి ఏ స్థాయిలో అయిందంటే ఆ స్థాయిలో అయిందంటే ఈ సీజన్లోనే ది బెస్ట్ ఫైట్ అయిపోద్ది అంటే ఆ రేంజ్లో. అట్లాగే మరి ప్రోమో ప్రకారం చూపినా సరే వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారని కూడా చెప్పేస్తా. బిగ్ బాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు, చెప్పలేకపోతాను, మొహమాట పడతాను, నోట్లో నాలుగు లేదు, మాకు బిడియము సిగ్గు భయము దమ్ము లేదు ధైర్యం లేదు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ చెప్పేసాను. సీక్రెట్గా కార్డు మీద ఒక పేరు రాసేసి ప్రైవేట్ నామినేషన్స్ అని సీక్రెట్ నామినేషన్ లేదు పెట్టాడు. ప్రోమో ప్రకారం చూసుకుంటే ఎమ్మెన్యేలేమో డీమాన్ పవన్కి నామినేట్ చేస్తున్నాడు. కంటెండర్ అయిన తర్వాత వెంటనే గివప్ ఇచ్చేసి వేరే వాళ్ళ కోసం ఆడాడు అని చెబుతా ఉన్నాడు. బహుశా ఆ బ్లూ టీంలో ఉండేటప్పుడు కంటెండర్గా నలుగురు వచ్చేటప్పుడు మరి రీతు చౌదరి కోసం ఆ మాన్స్టర్ కోసం ఆహారం అయిపోయాడు పాయింట్, ఆ పాయింట్లో చెప్పుంటాడా లేకపోతే ఇంకే పాయింట్ అయ్యి ఉంటుందో ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే కళ్యాణ్ కూడా సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ ఏం చెబుతా ఉన్నాడు, అతన్ని కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ను తీసేయడం ఎస్ ఓకే, కానీ పాసిబిలిటీస్ అన్నీ చెప్పి మెజార్టీ వైపు ఉండడం నచ్చలేదు అని చెబుతా ఉన్నాడు. ఏ పాయింట్లో అయ్యి ఉంటుంది సుమన్ శెట్టికి సంబంధించి? సుమన్ శెట్టినే కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తున్నాడని కూడా అర్థమవుతూ ఉంది. మరి పాయింట్ ఏంటో చూడాలి. అతన్ని కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ని తీసేయడం ఓకే, కానీ ఎవరిని తీసాడు అంత మంచి ప్లేయర్ని? మరి డీమాన్ పవన్ తీస్తాడని చెబుతాడా. డీమాన్ పవన్ అంటే బ్లూ టీంలో ఉండేటప్పుడు డీమాన్ పవన్ సుమన్ వచ్చేటప్పుడు అతడు డీమాన్ పవన్ వస్తే కళ్యాణ్ లోపల కూర్చొని మాన్స్టర్లో కూర్చొని సుమనన్న రాని అని చెప్పాడు కదా. అంటే రీతు చౌదరి వెళ్ళబోతే డీమాన్ అక్కడ హట్ అయ్యాడు కదా. ఎందుకు ఎవరి కోసం ఎవరు ఆడుతున్నారు తెలియట్లా, అర్థం కావట్లా అని కొద్దిగా ఫీల్ అయ్యాడు కదా. ఏది ఏమైనా సరే కళ్యాణ్ అయితే సుమన్ శెట్టిని చేశారని అర్థమవుతూ ఉంది. అట్లాగే మరి డీమాన్ పవన్ చెప్పాను కదా, కళ్యాణ్ రీజన్ అయితే వ్యాలిడ్ పాయింటే చెబుతానండి. ప్రోమోలో 7 వీక్స్ నుంచి నేను కంటెండర్ కాలేదు అని చెప్పినా సరే నన్ను తీస్తాడు 2 వీక్స్ ఇమ్యూనిటీ అని చెప్పేసి 2 సార్లు కెప్టెన్ అయ్యాడని. వాస్తవానికి ఆ డిస్కషన్లో ఫస్ట్ అయితే కళ్యాణ్ కూడా రీతు చౌదరి కళ్యాణ్ ఇమాన్యుయల్ దివ్య కళ్యాణ్ ఇట్లా డిస్కషన్లు పెట్టుకునేటప్పుడు కూడా కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు, 2 సార్లు కెప్టెన్ అయిన డీమాన్ పవన్, అట్లాగే 2 సార్లు కెప్టెన్ అయిన ఇమాన్యుయల్, అట్లాగే 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిన తనూజ అని చెప్పాడు. చెబుతూనే ఇక్కడికి వచ్చేసరికి తనూజ ముందు మనవాడికి ఎటు భయమే కదా, శివరంగా వస్తుంది కదా, వెంటనే వెళ్ళిపోయి లేదని బాణం అటెక్కి పెట్టాడు. అప్పుడే ఆయన అడిగాడు, ఆ సేఫ్ గేమా, తనూజకి భయపడి చెప్పేస్తున్నాడు అని మాదిరికి సేఫ్ గేమ్ అని డీమాన్ అడిగాడు కదా. ఆ సేఫ్ గేమ్ ఉందిరా, అట్లా అయితే తనూజ అనే చెప్పేవాడిని కదా అన్నాడు. అంత సినిమా లేదు, అంత సీను లేదు, అంత ధైర్యం లేదు, ఎటు చెప్పలేడు, అది జగమెరిగిన సత్యం, అందులో అనుమానమే లేదు. సో ఆ పాయింట్లో డీమాన్ పవన్కి అయితే పాయింట్ ఉంది, చెప్పొచ్చు, తప్పలేదు. ఆ పాయింట్లో చెప్పాడు. అట్లాగే 4th వన్ ఇంకో హైలైట్ ఏంటంటే దివ్య వచ్చి బర్నీకి చేస్తూ ఉంది. ఆయన నా వైపు ఉంటాడని ప్రతిసారి కూడా అక్కడ నిరాశ తప్ప నా వైపు ఉండట్లేదు అంటే గత వారం బర్నీ ఎటు దివ్యగా నామినేట్ చేశాడు. నువ్వు నీ ఆట ఆడకుండా నాకెందుకు దూరుతాను, నువ్వేదో నాకు ట్యాగ్ అంటున్నావు, నువ్వే ప్రూవ్ చేసుకో. ఎస్ బాండ్స్ వల్ల బలైపోయావు అంటున్నారు కదా, బాండ్స్ వల్ల కాదు అట్లా ఇట్లా చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో అన్నాడు వెరైటీగా. ఇది లాస్ట్లో ఒక దగ్గర ఒప్పుకోనాలంటే ఇద్దరిది తప్పు ఉంది, నేను ప్రూవ్ చేసుకోలే నువ్వు ప్రూవ్ చేసుకోలే, కానీ ఎక్కువ నువ్వు ప్రూవ్ చేసుకోలే అట్లా చెప్పాడు. మెయిన్ ఏంటంటే ఆ దివ్యకి భరోసా అయితే లేదు, ధైర్యం అయితే లేదు. బర్నీ వచ్చి ఇక్కడ స్టాండ్ తీసుకుంటాడు, సపోర్ట్ చేస్తాడు, పక్కగా నా వైపు ఉంటాడని లేదు. మెయిన్ ఆ డీజే టాస్క్లో చూసాం కదా, అటు ఇటు కాకుండా ఒక పక్కన ఉండిపోయి మధ్యలో ఉండిపోయాడు, మిడిల్లో ఉండిపోయాడు. దానివల్ల ఆవిడ బాగా హట్ అయ్యింది. ఆ పాయింట్లో చేసినట్టుంది. గత వారం బర్నీ దివ్యం చేసాడు కానీ ఈ వారం చేసేసినట్టే ఉంది. అది మరి ప్రోమో ప్రకారం ఈ సీక్రెట్ నామినేషన్ల తర్వాత రెండోది అగ్గి బరాట నామినేషన్లట. మరి అది చిన్న హింట్ కూడా ఇస్తా. ఒక ఫిమేల్ కంటెస్టెంటే వేరే కంటెస్టెంట్తో మామూలు గొడవ కాదంట. అది కూడా ఎవరంటే సంజన. మరి ఆ ఎవరితో అంత గొడవ పడిందో గెస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంట మాటలు ఎక్స్చేంజ్ అయ్యి ఏడుపులు పెడబొబ్బులు. అసలు ఈ సీజన్లో ఎలాంటి మాటలు కూడా వింటామా అనే రేంజ్లో అంట. ఆ వీడియో చెబుతాను కదా, మీరు ఈ వీడియోకి ఎంతమంది లైక్స్ కొడతారో చూస్తా, ఎంతమంది కామెంట్లు పెడతారో చూస్తా, గెస్ట్ చేస్తారో చూస్తా. దాన్ని బట్టి ఇమీడియట్గా మళ్ళీ నేను అది మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా. బట్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ గెస్ట్ చేస్తారో. 2 హింట్స్ అయితే ఇచ్చా కనుక ఆ హింట్స్ని బేస్ చేసుకుని చెప్పండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చెబుతా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.